ప్రైజ్ ద లార్డ్. ఈ దిన జీవవాకు. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు మమ్మల్ని కాచి కాపాడి సజీవ లెక్కలో నిలబెట్టినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేక లోతైన విషయాలు మాకు బోధిస్తున్నందు బట్టి నీకు స్తోత్రములు ప్రభా. తండ్రి, ఈ దినం కూడా నాయనా నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతుండగా తండ్రి మీ ఆత్మ సహాయమును మాకు దయచేయమని అడుగుచుంటున్నాం. వినగలిగిన చెవులను, గ్రహించగలిగిన మనసును మాకు దయచేయండి. యేసు నామములో అడిగి ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. సామెతల గ్రంథదానం 19వ అధ్యాయం 4 నుండి 6 వచనములు. ధనము గల వారికి స్నేహితులు అధికముగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనను. కూట సాక్షి శిక్ష నొందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకొనడు. అనేకులు గొప్పవారి కటాక్షం వెదుకుదురు, దాతకు అందరూ స్నేహితులే. హల్లెలూయా. ప్రియమైన దేవుని కుమారుడా, కుమార్తె, ముందుగా మనం 4వ వచనాన్ని మరొకసారి చదువుకుందాం. ధనం గలవానికి స్నేహితులు అధికంగా నుందురు, దరిద్రుడు తన స్నేహితులను పోగొట్టుకొనును. ఈ వచనం సమాజంలోని కలుషిత, స్వార్థపూరిత నైజాన్ని బహిర్గతం చేస్తుంది. ధనవంతుల చుట్టూ చాలా మంది ఉంటారు, కానీ వారంతా నిజమైన స్నేహితులా? చాలా సందర్భాలలో వారు ధనాన్ని ఆశించి దగ్గరగా ఉండేవారు. ధనం ఉన్నప్పుడు అందరూ దగ్గరకు వస్తారు, ఆదరణ చూపిస్తారు. అదే ఒక వ్యక్తి దరిద్రుడైతే అతని చుట్టూ ఉండేవారు ఒక్కొక్కరుగా దూరం అవుతారు. అతని అవసరాలను చూసి భయపడతారు. అతని నుండి లాభం లేకపోవడం వలన వదిలిపెడతారు. ఇది మనుషుల సంబంధాలు తరచూ స్వార్థపూరితంగా ఉంటాయని సూచిస్తుంది. అంటే పరిస్థితులపై ఆధారపడి ఉంటాయని అర్థం. దేవుని దృష్టిలో అసలు విలువ ధనం గాని దరిద్రత గాని కాదు. మన నిజాయితీ, విశ్వాసం, ప్రేమ. మన సంబంధాలు ఈ గుణాల మీద ఆధారపడి ఉండాలి. ఏబు జీవితమును గమనించండి. ధనవంతుడిగా ఉన్నప్పుడు అందరూ దగ్గరగా ఉన్నారు, కానీ ఏబు బాధలో ఉన్నప్పుడు స్నేహితులు ఆయనను తప్పుబట్టారు. హోవార్డ్ హ్యూష్ అమెరికాలో ప్రముఖ పారిశ్రామికవేత్త, విమాన నిర్మాణ రంగంలో ఓ దిగ్గజం. ధనవంతుడిగా ప్రజాదరణతో ఉన్న సమయంలో ఆయన చుట్టూ ఎంతో మంది ఉండేవారు, కానీ చివర్లో ఆయన శారీరక, మానసిక సమస్యలతో బాధపడుతూ పూర్తిగా ఒంటరిగా జీవించాడు. ఆయన ధనం ఉన్నా సహానుభూతి, నిజమైన అనుబంధం లేకపోయింది. మైకేల్ జాక్సన్ పాప్ సంగీతంలో కింగ్ ఆఫ్ పాప్ గా పేరొందిన మైకేల్ సంపద, ఫేమ్, అభిమానులతో నిండిన జీవితం. కానీ ఆరోగ్య సమస్యలు, వివాదాలు మొదలైన తర్వాత అతని చుట్టూ చాలా మంది దూరమయ్యారు. చివరకు ఒంటరితనంలోనే ఆయన మరణించారు. నిజమైన సంబంధాలు లాభ నష్టాలను, ధన సంపదలను కాదని మన హృదయ స్థితిని ఆధారంగా ఏర్పడతాయి. ఇక 15వ వచనం, కూట సాక్షి శిక్ష నందకపోడు, అబద్ధములాడువాడు తప్పించుకున్నాడని చెప్తుంది. ఇది న్యాయతంత్రం మరియు నీతి గురించి బలమైన హెచ్చరిక. ఈ వచనం 2 ముఖ్యమైన దుర్మార్గపు పాత్రల గురించి హెచ్చరిస్తుంది. మొదటిగా, కూట సాక్షి అంటే అబద్ధం సాక్ష్యం చెప్పేవాడు. ఇతడు దూషితుడని శిక్ష పడేలా చేయటం లేదా నిందితుడిని తప్పించేయడం కోసం తప్పుడు వాగ్మూలం ఇస్తాడు. దేవునికి ఇది అసహ్యం మరియు విపరీతమైన నీతికి విరుద్ధమని ద్వితీయోపదేశకాండం 19వ అధ్యాయం 16 నుండి 21 వచనంలో సెలవిస్తున్నాయి. కూట సాక్షికి తీవ్ర శిక్ష ఉండేది. ఈ వాక్యంలో శిక్ష నందకపోడు అంటే అతడు తప్పించుకోలేడని బలంగా హెచ్చరిస్తుంది. అతనికి తగిన ఫలితం తప్పకుండా ఎదురవుతుంది. ఇక 2వ వ్యక్తి, అబద్ధములాడువాడు అంటే వాస్తవమును కప్పిపుచ్చి చెప్పేవాడు, మోసం చేసే మాటలతో నడిచేవాడు. అబద్ధం చెప్పడం చిన్న విషయం కాదు, అది మితిమీరిన మానసిక లోపానికి సంకేతం. తప్పించుకొనడు అంటే భౌతికంగా గాని ఆధ్యాత్మికంగా గాని శిక్ష తప్పదు. దేవుడు దానిని గమనించుతాడు, విచారిస్తాడు. నిజాయితీ దేవుని ముందు చాలా ముఖ్యమైనది. అసత్యం ఎప్పటికీ నిలవదు. యేసుని మరణశిక్ష విధించటానికి, ఆయన మీద నిందలు మోపడానికి ప్రధాన యాజకులు తప్పుడు సాక్షులను వెతికారు. కొంతమంది వచ్చి యేసు చెప్పిన మాటలను వ్యక్తీకరించి, నేను దేవాలయాన్ని కూలదోచి 3 రోజుల్లో మళ్లీ కట్టేదను అనే మాటలను తప్పుగా అర్థం వచ్చేలా చెప్పారు. ఈ అబద్ధపు సాక్ష్యాలతో యేసుని గెస్సమనేతో మొదలైన శిక్షారూపక క్రియ ప్రారంభమైంది. నాబోతు పొలం కోసం యెజబెలు కోట సాక్షులు నిలబెట్టి నాబోతును అబద్ధపు నిందలతో శిక్షింపజేసింది. దేవుడు అబద్ధాన్ని గమనించి ఆహాబు ఇంటిపై శాపం పలికాడు. సత్యాన్ని వంచేందుకు ఇచ్చిన కోట సాక్ష్యం చివరకు దేవుని కోపాన్ని తెచ్చింది. అలాగే అపోస్తల కార్యములు 5వ అధ్యాయం 1 నుండి 11 వచనంలో రాయబడిన అనినీయుడు, సప్పిరల విషయం, వారు తాము అమ్మిన భూమి మొత్తాన్ని తెచ్చి అప్పగించినట్లు అబద్ధమాడారు.
పేతురు చెప్పినట్లు వారు మనుషులకు కాదు దేవునికి అబద్ధమాడారు. తక్షణమే దేవుని శిక్షకు లోనయ్యారు. ఈ సంఘటన సత్యం దేవుని ఎదుట ఎంత పవిత్రమైనదో తెలియజేస్తుంది. కూట సాక్ష్యం దేవుని దృష్టిలో పెద్ద పాపం. అది సత్యాన్ని దూరం చేస్తుంది, నిర్దోషులను శిక్షిస్తుంది. చివరకు సాక్ష్యం చెప్పినవాడు దేవుని తీర్పుండు తప్పించుకోలేడు. కాబట్టి మన అబద్ధపు సాక్ష్యం ఇచ్చి మన పొరుగువాని మీద దుష్టమైన సాక్షి కాకుండా ఉందాం. ఇక 16వ వచనాన్ని ధ్యానిద్దాం. అనేకులు గొప్పవారి కటాక్షం వెతుకుదురు, దాతకు అందరూ స్నేహితులే. ఈ వచనం మనుషుల స్వార్థపూరిత సంబంధాలను, వారి అసలు ఉద్దేశాలను చాలా సూటిగా చూపిస్తుంది. గొప్పవారి కటాక్షం వెతుకుదురు అంటే అధికారం, పదవి, పేరున్న వారిని ప్రజలు మద్దతు తీసుకోవాలని చూస్తారు. ఆ విధంగా వాళ్ళ దగ్గర అనుగ్రహం పొందాలనే ఆశతో నమ్మకాలు కలిగి ఉంటారు. ఇక్కడ కటాక్షం అంటే దయ లేదా అనుగ్రహం పొందాలనే లక్ష్యం. కానీ ఇది నిజమైన అభిమానం కాదు, లాభం కోసం ప్రవర్తించటం. దాతకు అందరూ స్నేహితులే అంటే మనిషి ఇతరులకు దానం చేస్తుంటే, సహాయం చేస్తుంటే అతని చుట్టూ చాలా మంది ఉండే అవకాశం ఉంటుంది. కానీ ఇది నిజమైన స్నేహం కాదు. అతని సౌకర్యాన్ని నాశించే సంబంధాలే అవి. సంపద పోయినప్పుడే నిజమైన స్నేహితులు ఎవరో తెలుస్తుంది. మనుషుల స్నేహం ఎంతో మందికి స్వార్థపూరితమైనదిగా మారిపోతుంది. దాతృతో ఉన్నవారిని లోపలికి చేరుకోవాలన్నా అప్పుడు వచ్చేవారు నిజమైన వారు కాకపోవచ్చు. రాజకీయ నాయకుడికి ఎన్నికల సమయంలో వేలాది మంది అభిమానులు కనిపిస్తారు. కానీ అతను పదవిలో లేకపోతే తక్కువ మంది మాత్రం ఉంటారు. ఒక బహుముఖ ప్రజ్ఞాశాలి లేదా ధనవంతుడు ఉన్నప్పుడు అతనికి చుట్టూ స్నేహితులు కనపడతారు. కానీ అతను కష్టాలు పడితే చాలా మంది కనపడరారు. దావీదు రాజు అతను గొప్పవాడిగా ఉన్నప్పుడు అనేక మంది తోడుగా ఉన్నారు. కానీ అబ్షాలోము తిరుగుబాటు చేసినప్పుడు చాలా మంది ఆయన విడిచి అబ్షాలోము వైపు తిరిగారు. ఇది గెలుపు ఉన్నప్పుడు మిత్రులు ఉండటం, ఓటమిలో దూరం అవ్వడం అనే సత్యాన్ని చూపుతుంది. దేవుడి కొద్ది వాక్యంను దీవించి ఆశీర్వదించును గాక. ప్రార్థన చేసుకుందాం. మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడినందు బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాం. ప్రతిదినం నీ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతూ అనేకమైన లోతైన విషయాలు మాకు బోధిస్తున్నారు. ప్రభా, నీకేమిచ్చి రుణం తీర్చుకోగలం తండ్రి. ఈ దినం ప్రభా సామెతల గ్రంథం 19వ అధ్యాయం దేవా 4 నుంచి 6 వచనాలను ప్రభా మాకు బోధించినందు బట్టి నీకే స్తుతులు స్తోత్రములు చెల్లిస్తుంటున్నాం. దేవా, మా జీవితంలో ఉన్న స్నేహితులు నీ ఆశీర్వాదంగా ఉండాలని కోరుతున్నాం ప్రభా. మా సంబంధాలు ధనము, లాభం మీద కాకుండా ప్రేమ, విశ్వాసం మీద ఆధారపడి ఉండాలి. మేము కూడా ఇతరులను ధనం కోసం కాదు, వారి హృదయ నిష్కలంకత కోసం ప్రేమించగలగాలని మా మనసులను మార్చమని అడుగుచున్నాం తండ్రి. దరిద్రునికి కూడా ప్రేమ చూపించే నీ దయను మేము అనుసరించాలని, నీ ప్రేమను ప్రతిబింబించాలని మాకు బలమిమ్మని వేడుకుంటున్నాం. ప్రభువా దేవా, నీకు స్తోత్రం తండ్రి. మా నోటి మాటలు నీకు న్యాయంగా, నిజాయితీగా ఉండేలా చేయండి. మేము ఎప్పుడూ నిజం చెప్పేవారంగా, అసత్యానికి దూరంగా ఉండేవారంగా ఉండాలని నీ దివ్యాత్మతో మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. కూట సాక్ష్యం, అబద్ధమనే పాపాలుండి మమ్మల్ని రక్షించండి. నీ దయతో మేము నీ సమక్షంలో నిబద్ధతతో, నిజమైన మనసుతో నిలబడగలుగుతాం ప్రభువా. సహాయం చేయండి తండ్రి. నీకు వందనాలు, స్తోత్రము తండ్రి. మా జీవితాల్లో నీవే నిజమైన సంపదపై ఉండాలని ప్రభా మేము ప్రార్థన చేస్తూ ఉంటున్నాం తండ్రి. మేము ధనవంతులకో, అధికారం ఉన్నవారికో అనుగ్రహం కోసం పరిగెత్తకుండా నీ దయ కోసం మాత్రమే ఆశపడే వారంగా మమ్మల్ని చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మేము ఇతరుల పట్ల స్వార్థం లేకుండా ప్రేమను చూపించే వారంగా మార్చుమని వేడుకుంటున్నాం తండ్రి. మా చుట్టూ ఉండేవారు నిజమైన స్నేహితులే కావాలని, మా స్నేహితత్వం కూడా ఇతరులకు ఆశీర్వాదంగా ఉండాలని కోరుతున్నాం దేవా. సహాయం చేయండి. నీ కృప లేకపోతే ఏది మా జీవితంలో జరగదు నాయనా. మంచి స్నేహితుని కలిగి ఉండడం కూడా నీ కృపే, నీ ఆశీర్వాదమే. కాబట్టి సహాయం చేయండి. ఎందరైతే ప్రార్థనలో ఏకీభవించారో ప్రభా, వారి జీవితాల్లో ఏ సమస్యలు ఉన్నాయో, కష్టాలు, ఇరుకులు ఉన్నాయో వాటన్నిటి నుండి వారిని విడిపించండి నాయనా. గర్భఫలం, ఉద్వేగం వాళ్ళకు ఎదురు చూస్తున్న బిడ్డలకు సహాయం చేయండి. గర్భంతో ఉన్న బిడ్డలకు నార్మల్ డెలివరీలను అనుగ్రహించండి. సంఘమును, సంఘ కాపులను, సువార్థికులను పరిచయం చేస్తున్న వారిని నీ కృపాబలం, మహాత్బలం చేత నింపి నడిపించండి. అర్థసాక్షులు అవుతున్న ఆత్మలకు శాంతి, సమాధానం, వారి కుటుంబాలకు ఆదరణ మదిని అనుగ్రహించండి. బలహీనను బలపరచండి, కృంగిన వారిని లేవనెత్తండి. అంతేకాకుండా మానసిక ఒత్తిడిలో ఉన్న వారిని విడిపించండి. అయ్యా, నీ కృపచేత రక్షించి మడుగుచుని మెండైన దీవెలతో నింపడుగుచున్నాం తండ్రి. కోత విస్తారంగా ఉంది, పనివారి కొద్ది మందిగా ఉంటుండగా నిజమైన పనివారి నిమిత్తమే కూడా మేము ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. జన్మదినాలు, వివాహ దినాలు జరుపుకున్న బిడ్డల జీవితాల్లో మీరిచ్చిన నూతన దయాక్రీటాలను బట్టి నీకే స్తుతుల స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. అనేక వ్యసనాల కారణంగా తమ జీవితాలను పాడు చేసుకుంటున్న వారు కూడా ఉంటున్నారు. వారిని కూడా వ్యసనాల నుంచి విడిపించి మడుగుచున్నాం.
చీకటి తంత్రం నుంచి విడిపించమని అడుగుచున్నాం. వారి జీవితాల నెమ్మదిని కలగచేయమని, వెలుగు నింపమని అడుగుచున్నాం తండ్రి. దేవా, సహాయం చేయండి నాయన. ఈ దినం ఎంతమంది అయితే వారి వారి ప్రయాణాల నిమిత్తమై తండ్రినైనా పని బాటల కోసం వెళ్తూ ఉంటారో వారి యొక్క ప్రయాణాలు సురక్షిత చేయండి తండ్రి. వెళ్ళినటువంటి పనులు వారికి విజయాన్ని అనుగ్రహించమని అడుగుచున్నాం. ప్రతి సమస్య నుండి విడిపించండి. జైల్లో మగ్గుతున్న వారిని విడిపించండి తండ్రినైనా. అలాగే మరి అనేక సమస్యల కారణంగా కొట్టు చుట్టూ తిరుగుతున్న వారిని కూడా జ్ఞాపకం చేసుకుని అడుగుతున్నాం. విడిపించండి, కృప చూపించండి. సమస్తం ప్రభు నీ పాదాల చెంత పెడుతున్నాం. మమ్మల్ని తగ్గించుకుంటున్నాం. నేను మాత్రమే చేస్తూ ఇనపల మా ప్రభు రక్షణ యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామములో బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.